హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కాబట్టి. సో మీరు వీడియోని చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. మీ కామెంట్స్ అనేది నాకు వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ కామెంట్తో పాటు మీ అందరూ అవసరం కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకుంటా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో. ఇవాళ క్లాస్లో మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో పేజ్ని ఎలా సెట్ చేసుకోవాలి, పేజ్కి ఎలా కలర్స్ ఇవ్వాలి, పేజ్ బార్డర్ ఏ విధంగా మార్చుకోవాలి, అలాగే వాటర్ మార్క్ అంటే ఏందో ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేసుకోవాలంటే ముందుగా సెర్చ్ బార్లో వర్డ్ అని టైప్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉందిగా, ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు సపోజ్ ఇప్పుడు రఫ్ మ్యాటర్ కావాలి కాబట్టి రఫ్ మ్యాటర్ కావాలి అంటే మీరు షార్ట్కట్గా =RAND ర్యాన్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్, మీకు రఫ్ మ్యాటర్ రావడం జరుగుతుంది. సపోజ్ మీరు దీన్ని కాపీ చేసుకుని కింద పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర 4 పేజెస్ ఉన్నాయి, ఎందుకంటే మనం కాపీ పేస్ట్ చేసాం కాబట్టి 4 పేజెస్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ పేజ్కి మూవ్ అవ్వాలి. అయిన తర్వాత మనము ఈ పేపర్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ పేపర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే లేఅవుట్స్, ఇది సైజు లెటర్ సైజులో ఉంది. మనం బయట వచ్చేసి A4 వాడతాం, A4లో ఉంచుకోవాలి. సో A4 పేపర్ ఈ విధంగా ఉంటుంది. మనకు ప్రివ్యూ కూడా ఇక్కడ చూపిస్తుంది, చూసారా ఈ విధంగా ఉంటుంది. మనం కాలమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓరియంటేషన్, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. మార్జిన్స్ లెఫ్ట్ సైడ్ ఎంత, రైట్ సైడ్ ఎంత, టాప్ ఎంత, బాటమ్ ఎంత, ఇవి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా ఉంచుతున్నా. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకుంటున్నాం, పేపర్కి ఈ యొక్క పేపర్కి కలర్స్ ఎట్లా అప్లై చేస్తాం. కలర్స్ సపోజ్ ఈ పేపర్కి ఇక్కడ డిజైన్ ట్యాబ్లో పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్లో వాటర్ మార్క్, పేజ్ కలర్, పేజ్ బార్డర్ అనే కమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇవాళ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. వాటర్ మార్క్, ఈ వాటర్ మార్క్ అంటే ఏంది చూద్దాం. వాటర్ మార్క్ సపోజ్ డిఫాల్ట్ వాటర్ మార్క్ ఈ విధంగా ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ 1, కాన్ఫిడెన్షియల్ 2, డు నాట్ కాపీ 2, ఇది కాపీ 1, కాపీ 2. సపోజ్ ఇది క్లిక్ చేస్తున్నా, మనకు వాటర్ మార్క్ వచ్చేసి అప్లై అయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ లైట్గా వాటర్ మార్క్ మీకు కనిపిస్తుందో లేదో నాకు క్లియర్గా తెలియదు. ఇక్కడ మీకు క్లియర్గా కనిపించాలంటే కొంచెం దీనికి కలర్ అప్లై చేసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ కలర్ అప్లై చేసుకుందాం. ఇక్కడ పేజ్ కలర్ ఉంది కదా, ఈ కలర్స్ ఈ విధంగా ఇవ్వచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఈ కలర్ ఇస్తున్నా, ఇప్పుడు మీకు వాటర్ మార్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. వాటర్ మార్క్ ఈ విధంగా ఉంటుంది, కనిపిస్తుందా క్లియర్గా. ఇప్పుడు సపోజ్ ఈ సింగిల్ పేజ్కే కాదు, సెకండ్, థర్డ్, ఫోర్త్ పేజెస్కి కూడా ఆటోమేటిక్గా అప్లై అవ్వడం జరిగింది. ఇక్కడ 4 పేజెస్ ఉన్నాయి, మీకు 50 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది ఏదైతే సెట్టింగ్ చేస్తారో. ఇక్కడ పేజ్ కలర్ అయిపోయింది. పేజ్ బార్డర్స్, ఇప్పుడు బార్డర్స్ నాకు కావాలి అనుకుందాం, బార్డర్స్ కూడా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా నన్ను బాక్స్ ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఇస్తున్నా, ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రివ్యూ చూపిస్తుంది. కలర్ వచ్చేసి డిఫాల్ట్గా ఉంచుతున్నా బ్లాకే. థిక్నెస్ ఇక్కడ 2 ఇస్తున్నా. ఇక్కడ మీకు ఓకే. ఇక్కడ మీరు చూసారుగా బార్డర్ అనేది బ్లాక్గా అప్లై అవ్వడం జరిగింది. మిగతా పేజెస్కి కూడా యాజ్ ఇట్ ఈస్గా అప్లై అవ్వడం జరిగింది. సో
ఈ బార్డర్ అనేది బ్లాక్ లైన్ రావడం జరిగింది. సపోజ్ ఈ విధంగా వద్దు, నాకు ఫ్లవర్స్ కావాలి, డిజైన్స్ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. మనకు ఎంఎస్ వర్డ్ డిఫాల్ట్గా ఫ్లవర్ ఒక హార్ట్ అనేది సెట్ చేస్తుంది. ఇలా కింద ఈ విధంగా ఇక్కడ హార్ట్ ఉంది కదా, దీని మీద డ్రాగ్ చేస్తే ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా మీకు నచ్చినవి ఇవ్వచ్చు. సపోజ్ ఏమిద్దాం, ఓకే చూసారా ఏ విధంగా కలర్ఫుల్గా రెడీ అయిందో. డిజైన్స్ అనే పేపర్కి ఒక అంటే లుక్ అనేది రావడం జరిగింది. సపోజ్ ఇది కొంచెం థిక్నెస్ ఉండాలి కాబట్టి సపోజ్ ఇది ఎలా ఉంటుందో అప్లై చేసి చూసారా ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ పేజ్ అనేది చాలా కలర్ఫుల్గా రెడీ అయింది. మిగతా పేజెస్ కూడా సేమ్ అప్లై అయింది. సో ఇక్కడ వాటర్ మార్క్ అనేది ఇక్కడ కాన్ఫిడెన్షియల్ ఉంది కదా, కాన్ఫిడెన్షియల్ డిఫాల్ట్గా వచ్చింది. సపోజ్ మనకు ఇష్టమైన వాటర్ మార్క్ కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి మనకు ఇష్టమైన వాటర్ మార్క్ ఏ విధంగా ఇవ్వాలి అంటే ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్ ఉంటుంది. కింద కస్టమ్ వాటర్ మార్క్ క్లిక్ చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పిక్చర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. వాటర్ మార్క్ని తీసేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఈ బుల్లెట్ ఐకాన్ మీద, బుల్లెట్స్ మీద. ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ మనకు డిఫాల్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఉంది, అలాగే ఉంచుదాం. సపోజ్ ఇక్కడ కాన్ఫిడెన్షియల్ తీసేసి తర్వాత ఇక్కడ ఫాంట్ సైజు మీకు డిఫాల్ట్గా అడుగుతుంది. మనకు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్లా సైజు డిఫాల్ట్గా ఉంచుతున్నా. కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ ఉంచు. ఇక్కడ హారిజాంటల్, డయాగ్నల్ 2 ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. లేఅవుట్ డయాగ్నల్ అంటే ఇక్కడ ఇలా క్రాస్లో రావడం జరుగుతుంది. హారిజాంటల్ అంటే ఇలా రావడం జరుగుతుంది, అంటే అడ్డంగా. లైక్ చూపిస్తా అప్లై చేసి. సపోజ్ ఫస్ట్ హారిజాంటల్ చూపిస్తా, అప్లై, ఓకే, క్లోజ్. ఇప్పుడు హారిజాంటల్గా అప్లై అవ్వడం జరిగింది. చూసారా ఈ విధంగా హారిజాంటల్ ఉంటుంది. సో ఈ విధంగా వద్దు, నాకు డయాగ్నల్లో కావాలి అనుకుంటే మళ్ళీ కస్టమ్ వాటర్ మార్క్, డయాగ్నల్, అప్లై, ఓకే, క్లోజ్. చూసారా ఈ విధంగా డయాగ్నల్కి రావడం జరిగింది. సో ఈ విధంగా సెట్టింగ్స్ అనేది మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మనకు ఎలా అయితే కంఫర్ట్ అనిపిస్తుందో అలా చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ క్లాస్ ఎంఎస్ వర్డ్లో వాటర్ మార్క్, పేజ్ కలర్స్, పేజ్ బార్డర్స్ గురించి చెప్పాను. దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అక్కడ నుంచి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.